హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవీజీ ఛానల్. ఈరోజు మా కర్రీ వచ్చేసి పెరుగుచారు బెండకాయ ఫ్రై అండి. ఈ పెరుగుచారు చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా 5 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. మరి ఈరోజు పెరుగుచారు గురించి తయారు చేసే విధానం గురించి తెలుసుకుందాము ఈ వీడియోలో. మరి దీనికి ముందుగా కావాల్సింది ఏంటంటే, ముందుగా మనం పెరుగుని మజ్జిగలాగా చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 5-6 కారానికి సరిపడా పచ్చిమిర్చిని గుండ్రంగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే పోపు దినుసులకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి 2, ఇంకా కొత్తిమీర, కరివేపాకుని తీసుకోవాలి. అలాగే ఉప్పు, కారం, పసుపుని అయితే ఇలా తీసుకున్నా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయాలి. ఆయిల్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చిని, ఎండుమిర్చిని, పోపు దినుసుల్ని, కరివేపాకు, ఇంకా కొత్తిమీరని వేసి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ముందుగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలను కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇవి దోరగా వేగిన తర్వాత మనం 1 స్పూన్ కారము, 1 స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపుని అయితే వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆ వీటికి అది వేగిపోతుంది ఆనియన్స్తో పాటు. ఇప్పుడు మనము మజ్జిగని ఈ పోపుల్లోకి వేసేసుకోవాలి. స్టవ్ ఆపి మాత్రమే ఈ మజ్జిగ అనేది వేసుకోవాలి ఈ మజ్జిగ సారికి, లేదంటే మజ్జిగ అనేది ఇరిగిపోయి టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు చాలా టేస్టీ అయిన పెరుగుచారు రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేసి చూడండి.